అందరికీ నమస్కారం. మహాశివుని గురించి గొప్ప గొప్ప కథలు మనం వింటుంటాం. కానీ శివపార్వతుల పెళ్లి కథ తెలుసా? ఈ కథలో ప్రేమ, త్యాగం, భక్తి అన్నీ ఉన్నాయి. మనం ఈ స్టోరీని చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పుకుందాం. పరమేశ్వరుడి నివాసం కైలాసం. త్రిమూర్తులలో ఒక్కరైన పరమేశ్వరుడు నిత్యం తపస్సులో మునిగి ఉండేవాడు. కైలాస రాజ్యానికి సమీపంలోనే హిమవంతుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య అప్సరస మేనక. వారికి జన్మించింది పార్వతి. పర్వతరాజు కుమార్తె కాబట్టి ఆమెకు పార్వతి అని పేరు వచ్చింది. పార్వతి అల్లారు ముద్దుగా పెరిగింది. ఆటపాటలతో కాలం గడుపుతున్నా చిన్నతనం నుండి పార్వతికి పరమేశ్వరుడిని వివాహమాడాలనే కోరిక ఉండేది. పార్వతి పెరిగి పెద్దదయింది. ఒకరోజు నారద మహర్షి హిమవంతుడి ఇంటికి వచ్చాడు. పార్వతిని చూడగానే ఆమె మదిలోని కోరిక తెలుసుకున్న నారద మహర్షి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి, రాజా, పార్వతికి శివుడిని తప్ప మరొకరిని వివాహమాడాలని లేదు అని చెప్పాడు. పర్వతరాజు ఎంత చెప్పినా పార్వతి శివుడిని తప్ప మరొకరిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు. శివుడికి సేవ చేస్తానని చెప్పడంతో పర్వతరాజు పార్వతిని తీసుకుని శివుని వద్దకు వెళ్ళి తన కూతురి కోరికను పరమేశ్వరునికి చెప్పాడు. పార్వతి ప్రతిరోజు శివుడికి పూజలు చేసేది. అక్కడే ఉండి శివునికి సేవలు చేస్తూ ఉండేది. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. ఆ రాక్షసుడు ఒక వరాన్ని పొంది ఉంటాడు. అదేమిటంటే శివుని యొక్క కుమారుని చేతనే తన మరణం పొందుతాను అని. తారకాసురుడిని చంపాలంటే శివుని కళ్యాణం అనివార్యమయ్యింది. బ్రహ్మదేవునికి ఇది ముందే తెలుసు. అందుకోసమని బ్రహ్మదేవుడు మన్మధుడిని పిలిచి శివుని తపస్సును భంగం చేసి పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడానికి అనుకూల పరిస్థితులను కల్పించమని చెప్పాడు. వెంటనే మన్మధుడు తన భార్య రతీదేవితో శివుడు ఉండే చోటికి వెళ్తాడు. తపస్సులో మునిగి ఉన్న శివుడిని చూసి మన్మధుడు భయపడ్డాడు. శివుని తపస్సును ఎలా భంగం చేయాలని ఆలోచించాడు. శివుడికి పార్వతి సేవలు చేస్తున్న సమయంలో ఆయనకు కామబాణాలు విసిరాడు. అప్పుడు శివుడికి కోపం వచ్చింది. మూడవ కన్ను తెరిచాడు. ఆ కంటి నుంచి వెలువడిన మంటలలో మన్మధుడు భస్మమైపోతాడు. తిరిగి తపస్సులో మునిగిపోయాడు శివుడు. జరిగింది చూసి భయపడిన పార్వతి కేవలం భక్తి ద్వారానే పరమేశ్వరుడిని భర్తగా పొందగలను అనుకుంటుంది. అందుకోసం తాను కూడా పరమేశ్వరుడిని ధ్యానిస్తూ తపస్సు చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇలా తపస్సులో ఉన్న పార్వతీదేవికి ఒకరోజు ఒక ముని తారసపడ్డాడు. ఈ వయస్సులో ఇంత అందమైన నువ్వు తపస్సు చేయడానికి గల కారణమేమిటి అని ప్రశ్నించాడు. ఆ పరమేశ్వరుడిని వివాహమాడాలని నా కోరిక అని పార్వతి చెప్పింది. అప్పుడు ఆ ముని, శివుడు మోసగాడని, నీ కోరిక నెరవేరదని, అతని కోసం నీ సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పాడు. ఈ విషయం మీద నచ్చజెప్పడానికి పార్వతికి చాలాసేపు ప్రయత్నించి విఫలమైపోయాడు ముని. శివుడి మీద ఎన్నో అబద్ధాలు చెబుతున్నా ముని మీద కోపం తెచ్చుకుంది పార్వతీదేవి. చివరకు ఆ ముని తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడు. అతడు ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు. పార్వతిని పరీక్షించడానికి ఆ పరమేశ్వరుడే ముని రూపంలో వచ్చాడు. పరమేశ్వరుడిని చూసి ఆనందపడింది పార్వతి. పార్వతిని వివాహమాడటానికి అంగీకరించాడు శివుడు. పరమేశ్వరుడి నిర్ణయాన్ని తెలుసుకున్న సప్తఋషులు హిమవంతుడి దగ్గరకు వెళ్ళి అతని కుమార్తె వివాహానికి ఒప్పించారు. పార్వతీ పరమేశ్వరుల వివాహం వైభవంగా జరిగింది.
వివాహమైన తర్వాత ఇంద్రాది దేవతలు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు మన్మధుడు పాటించాడని అతడిని తిరిగి బ్రతికించమని వేడుకున్నారు. ఆ మాటలు విని మన్మధుడిని తిరిగి బ్రతికించాడు శివుడు. కొద్ది కాలానికే శివపార్వతులకు ఒక కుమారుడు జన్మించాడు. అతడే కుమారస్వామి. 6 ముఖాలతో జన్మించిన అతడిని షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు. శివపార్వతుల మరో కుమారుడు వినాయకుడు. అతడు విఘ్నాధిపతి. కుమారస్వామి బాలుడిగా ఉన్న కాలంలోనే దేవతలకు నాయకుడై తారకాసురుడిని వధిస్తాడు. ఆంధ్రదేశంలోని శ్రీశైలం, ద్రాక్షారామం, శ్రీకాళహస్తి, వేములవాడ తదితర ప్రాంతాలలో ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. భక్తి ఉంటే భగవంతుడు తప్పక అనుగ్రహిస్తాడు. నిజమైన ప్రేమ, భక్తి ఎప్పటికీ విజయమే సాధిస్తాయి. ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.